మాట్లాడిన ఈ వీడియో దయచేసి ఒకసారి ఎవరు దరఖాస్తే పెట్టలే, కొత్త బ్రాండ్స్ను తీసుకొని రాశారు. అసలు కొత్త బ్రాండ్స్ ఎవరు దరఖాస్తు పెట్టుకోలే. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది. ప్రజలకు ఏది కావాలంటే అది ఎవడని పెట్టుకుంటాడు. దాన్ని విమర్శించే వద్దనే హక్కు మాకుంటుందా? ప్రజలు ఏది కోరుకుంటే ఇన్వెంట్ చేసుకుంటే ఇస్తారు. డెఫమేషన్ కేసు 100 కోట్ల రూపాయలకు కేసులో డెఫమేషన్ కేసు మన డిపార్ట్మెంటే అంటే సంబంధిత అధికారులు ఫైల్ చేస్తూ ఉంటారు. తుగ్లక్ ప్రభుత్వంలో మంత్రి గారు అసలు ఏ కంపెనీ ప్రతిపాదనలు పెట్టలేదు, ఏ కొత్త బ్రాండ్ వస్తలేదు, మీడియా వాళ్ళు ఏమన్నా రాస్తే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. అందరికి కూడా తెలిసిన విషయం. ఆ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళం ఇదే కార్యాలయం నుంచి మీ మీడియా ముఖంగా అందరికి కూడా ఈ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినాం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కు సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ మాకు అనుమతులు వచ్చినాయి. ఎట్లా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం? ఆ కంపెనీ యొక్క మొత్తం దాని పుట్టుపూర్వతలన్నీ కూడా బయటకు తీసినాం. शराब निर्माता सोम डिस्टिलरी के खिलाफ नकली बियर का मामला दर्ज. నకిలీ మద్యం తయారు చేయడంలో ఈ కంపెనీకి చాలా పేరున్నది. ట్యాక్స్ చోరీలో జైలుకి పోయింది ట్యాక్స్ చోరీ చేసినందుకు. ఇది మధ్యప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ లైసెన్స్ జప్తు చేసింది. 8 శాంపిళ్లు సేకరించి టెస్ట్ చేస్తే అందులో 7 శాంపిల్ 8లో 7 శాంపిళ్లు నకిలీ మద్యం తయారు చేసే కంపెనీ ఇదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అధికార కాపీ, అక్కడ ఉన్న ప్రెస్ క్లబ్ వాళ్ళు మాకు ఇచ్చిన డాక్యుమెంట్ ఇది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి 575 కోట్ల రుణాలు తీసుకొని ఇప్పటి వరకు కూడా కట్టలేదు. ఇది ప్రభుత్వం రిలీజ్ చేసిన డాక్యుమెంట్. వాళ్ళు కోర్టులో కేసు కొట్లాడుతున్నారు. ఇది సీజ్ అయిన మద్యం వాళ్ళు ఎట్లా పర్మిషన్స్ లేకుండా తయారు చేసి ఫ్యాక్టరీలు కూడా దారుణం ఏంటంటే మనకు ఒక చిన్న గుడిసె కట్టుకోవాలన్నా కూడా ప్రభుత్వం నుంచి పర్మిషన్లు కావాలి. కానీ ఎకరాల్లో ఫ్యాక్టరీలు వీళ్ళు పర్మిషన్లు లేకుండా కట్టుకొని మద్యం తయారు చేసే కంపెనీ. గూగుల్ మ్యాప్స్ ద్వారా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం గమనించి అక్కడ చూసి వీళ్ళు ఇట్లా